తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను మీ వాయిస్ ఆఫ్ దివ్యవాణి. ఈరోజు డ్రగ్స్ ఇరు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారికి అనేక మంది బలైపోవటం మనం గమనిస్తున్నామండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఆర్టిస్టును కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి డ్రగ్స్ గురించి ముందుగా ఒక అవగాహన కలిగేట్టుగా ఒక సందేశం ఇవ్వాలని చెప్పడం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నా చిన్న వయసులో విఠలాచార్య గారు అనే ఒక గొప్ప డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాత హీరోల గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, వెనకట వాళ్ళకి కాఫీలు, టీలు, ఈవెన్ దో డ్రింక్స్ అనేవి కూడా అలవాటు లేకుండా తమ శరీర సౌందర్యాన్ని కాపాడుకోవటానికి కష్టంతో చెమటను కారుస్తూ ఇసుక బస్తాలు మోసి న్యాచురల్గా ఉండేటువంటి ఎక్సర్సైజ్ చేసి మరి ప్రజలకు చేరువుగా వారికి ఉన్నటువంటి సౌందర్యాన్ని కాపాడుకునేవారు అని మాకు చాలా చెప్పేవాళ్ళండి. నవే డేస్ చూస్తుంటే ఆర్టిస్టులు కూడా అనేక మంది ఈ డ్రగ్స్ అనేటి వాటిలో కేసుల్లో ఇరుక్కోవటం, తమ స్టామినా బిల్డప్ చేసుకోవడానికి డ్రగ్స్కి బానిసలు అవటం, పెద్ద పెద్ద హీరోయిన్లు, డైరెక్టర్స్ ఏంటి, హీరోలు ఏంటి, మరి రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి మరి కుమారులు, కుమార్తెలు కూడా ఇటువంటి వాటిలో పట్టుబట్టం మనం చూస్తున్నప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు చాలా బాధగా ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని మనం తరిమి కొట్టాలని ఈ వాయిస్ ఆఫ్ దివ్యవాణి కార్యక్రమం ద్వారా మరి మేము కూడా కొంతమంది లేడీస్ టీమ్ కాలేజెస్కి వెళ్ళి అలానే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా దీని గురించి ఒక సందేశాన్ని ఇవ్వడానికి కూడాను, అలానే ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడాను మరి ప్రయత్నం చేస్తున్నామండి. మరి తప్పకుండా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని మనం అరికట్టాలి. ఈ కొద్ది రోజుల్లో చూస్తుంటే మరి ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడాను, యువత అనేటువంటి వారు ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి మత్తులో చిన్న పిల్లల్ని మరి రేప్ చేయటం కానీ, ఆ యొక్క మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఆ యొక్క పైశాచికత్వమైనటువంటి చర్యలను వికృత రూపాలను చూస్తున్నప్పుడు ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఏంటి అనేటువంటి ఒక మనసు కలిచివెత్తుతోనే ఈ ప్రోగ్రామ్ని మేము చేపడుతున్నాము. అలానే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అండ్ టీం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గర్వించదగినటువంటి విషయం. మరి ఎందుకంటే ఆర్టిస్టులు ఏది మాట్లాడినా కూడా ప్రజలు తొందరగా కనెక్టివ్ అవుతారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రాలో కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మన భారతదేశంలో ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద, ఈ సొసైటీకి కనెక్టివ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద మన బాధ్యత అనేది మీకు నేను తెలియచేసుకుంటూ, మరి ముఖ్యంగా మా ఇండస్ట్రీ తరపున నేను చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా న్యాచురల్ ఈజ్ న్యాచురల్. అటువంటివి వాటికి మనము బలహీనులమైనప్పుడు మన ఆరోగ్యం పోవడంతో పాటు వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నప్పుడు పబ్లిక్ కూడా వాటిని కేర్ చేయకుండా తీసుకుంటే ఏంటిలే అనేటువంటి స్థితిలోకి రావటాన్ని మనం గమనించాలని నా ఇండస్ట్రీ తరపున నేను నా సహోదరులు, సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ డ్రగ్స్ మీద ఎక్కడున్నా కూడాను మరి మనము ఒక పట్టుత్వం కలిగి దీని మీద పోరాడి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన చుట్టుపక్కలటువంటి పరిసరాలని, మన బిడ్డలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని ప్రతి ఒక్కరము ఆ యొక్క దృక్పథంతో ముందుకు వెళ్ళాలని తెలియచేసుకుంటూ మీ దివ్యవాణి. నమస్తే.